జై శ్రీమన్నారాయణ. పిల్లలందరూ శ్రద్ధతో పాడుతున్నారు. బండి పీల్చే పాట నాకు ఇంటిలో కంఠస్థం వచ్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇందులో పెద్ద స్థానంలో ఉండే సంగీత నైపుణ్యం కలిగిన వారు, సాధన కలిగిన వారు, అట్లాంటి వారు జడ్జిగా వాళ్ళ సమక్షంలో పాడటం ఆనందం. ఇలా ఉంటున్న సందర్భంలో శృతిలయ సంస్థ వారు చేసిన కార్యక్రమాన్ని మరోసారి ప్రశంస అందిస్తూ ఇది ఒక ప్రథమ బహుమతి. హరికృష్ణ చైతన్య నికేతన్ పాడింది. ఇప్పుడు జూనియర్ నుంచి శృతిలయ సాంస్కృతిక భక్తి లలిత సంగీత సేవా సంస్థ మేము 5 సంవత్సరాల క్రితం ప్రారంభించాం ఈ సంస్థని. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో అన్నమాచార్య సంకీర్తన పట్ల ఆసక్తి కలిగించి మన ధర్మం కోసం తెలియచెప్పాలన్నదే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా గత 3 సంవత్సరాల నుండి అన్నమాచార్యుల వారి సంకీర్తన నిర్వహిస్తున్నాం. అలాగే శ్రీనివాస కళ్యాణం 4 సంవత్సరాలుగా శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇదంతా లోక కళ్యాణార్థమే చేయటం జరుగుతుంది.
పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడమే ముఖ్యోద్దేశంగా మేము స్వామి మనకు సనాతనంగా వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి మన వాగ్గేయకారులు వ్రాసిన అన్నమాచార్య కీర్తనలు ఈ పిల్లలందరి నోట పలికించాలన్నదే మా సంస్థ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వైజాగ్ విజన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లల్లో ఇంచుమించు 120 మంది పిల్లలు వచ్చారు. పెద్దవాళ్ళు 80 మంది పైచిలకు పెద్దవాళ్ళు వచ్చారు. సో ఈరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో విజేతలైన వారికి మరుసటి రోజు అనగా రేపు సోమవారం నాడు సాయంత్రం బహుమతి ప్రదానం ఇదే వేదిక మీద జరుగుతుంది. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను ఆ రోజు మరుసటి రోజు కూడా రావాల్సిందిగా వారిని కోరుకుంటూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.